ఒకనాడు అక్బర్ బాదుషాతో కబుర్లాడుతూ మాటల సందర్భాన బీర్బల్ కొన్ని వృత్తుల వాళ్ళు మహా తెలివిగల వాళ్ళు, మనం ఎంత జాగ్రత్తగా కనిపెట్టుకు ఉన్నా సరే మోసం చేస్తారు అన్నాడు. జాగ్రత్తగా కనిపెట్టి ఉంటే ఎలా మోసం చేస్తారు అన్నాడు బాదుషా. మనం ఎంతమంది కాపలా వాళ్ళని పెట్టినప్పటికీ కూడా ఒక చిన్న వెత్తు బంగారం కాజేయగల కంసాలుల్ని, మూరెడు గుడ్డ తస్కరించగల దర్జీల్ని నేను ఎరుగుదును అన్నాడు బీర్బల్. బాదుషా ఈ మాట నమ్మలేక, నా దగ్గర ఒక విలువగల సిల్క్ తుంపు ఉంది, దానితో బేగంకి చోళీ కుట్టించి చూస్తాం. సిల్క్ తుంపు చోళీకి హనీగా సరిపోతుంది. అంచేత దర్జీవాడు అందులో నుంచి తస్కరించడం కుదరని పని. అదీగాక వాడిపైన కాపలా పెడదాం. నీకు మంచి దర్జీ ఎవరైనా తెలుసా అని అడిగాడు. గులాబ్ అని దర్జీ ఒకడున్నాడు. వాడు మంచి పనిమంతుడు, చురుకైన వాడును. వాడు బేగంకి చోళీ కుట్టగలడు, మీ సిల్కు తస్కరించగలడు కూడా అన్నాడు బీర్బల్. అయితే వాడిని పిలిపించు, వాడి యుక్తి శక్తి రెండూ పరీక్షిద్దామన్నాడు అక్బర్. బీర్బల్ దర్జీవాణ్ణి పిలిపించి వాడికి సిల్కు గుడ్డ చూపించి, దీనితో బేగం సాహిబా వారికి చోళీ కుట్టగలవా అని అడిగాడు. దర్జీవాడు నమూనా కొలతలు చూసి కుట్టగలను అన్నాడు. దర్జీవాడు దివాణంలోనే పని పూర్తి చేయాలి అన్నారు వాళ్ళు. వాడికి ఒక గది ప్రత్యేకించి ఇచ్చారు. వాడు తన దర్జీ పరికరాలన్నీ కూడా అక్కడికే తెప్పించుకుని పని మొదలుపెట్టాడు. పని చేసేటప్పుడు వాడి వెంబడి 3 రాజోద్యోగులు హమేషాగా ఉండేవారు. గది ద్వారం వద్ద 2 విచ్చుకత్తులు పట్టుకునేవాళ్ళు, కాపలా కాసేవాళ్ళు ఉండేవారు. దర్జీవాడు 3 రోజుల పాటు పనిచేశాడు. ఇంకా చోళీ పూర్తి కానేలేదు. 4వ రోజు దర్జీవాడి కొడుకు ఇంటి నుంచి తండ్రి దగ్గరికి చూడవచ్చాడు. నాన్న, నువ్వు ఇంటికి రాక ఇవాళకి 4 రోజులైంది. అమ్మ మండిపడిపోతూ ఉంది అన్నాడు. నోరు ముయ్యరా పనికి మాలినవాడా, ఇది మన ఇల్లు కాదు, రాజుగారి దివాణం అన్నాడు దర్జీవాడు. దివాణం అయితే అయ్యింది, నువ్వెప్పుడు వస్తావో చెప్పు అన్నాడు కొడుకు. ఇదిగో ఈ చోళీ పని పూర్తి కావాలి అన్నాడు తండ్రి. 2 గంటల్లో అయ్యేదాన్ని 4 రోజులు కుడుతూ ఉన్నావా, ఏం దర్జీవి అన్నాడు కొడుకు అమర్యాదగా. ఇది విని, ఇది ఏమైనా మీ అమ్మ చోళీ అనుకుంటున్నావురా, ఇష్టం వచ్చినట్టు కుట్టడానికి బేగం సాహిబా వారిది. నువ్వు పిచ్చి పిచ్చిగా వాగక ఇంటికి పద, లేకపోతే మెడ విరుగుతుంది అన్నాడు దర్జీ. తండ్రి కొడుకుల సంభాషణ అంతా వింటూ ఉన్నా అక్కడి వాళ్ళందరూ విరగబడి నవ్వసాగారు. నేను ఇక్కడి నుంచి కొంచెం దూరం కూడా పోను, అసలు నా తల ఎలా విరుస్తావో చూస్తాను అంటూ దర్జీ కొడుకు వెటకారంగా నవ్వాడు. దర్జీకి మండిపోయింది. వాడు తన చెప్పుని తీసుకుని కొడుకు మీద కసిగా విసిరాడు. దర్జీ కొడుకు దాన్ని తీసుకుని బయటికి పరిగెత్తాడు. వాడిని పట్టుకోండి అని దర్జీ విచ్చుకత్తుల వాళ్ళకి కేకపెట్టాడు. కానీ వాళ్ళు వినోదం చూస్తూ నవ్వారే గాని దర్జీ కొడుకుని పట్టుకోవడానికి ప్రయత్నించలేదు. ఆ సాయంకాలానికి దర్జీ చోళీని పూర్తి చేసి బాదుషాకి సమర్పించాడు. బాదుషా దాన్ని తీసుకుని బేగంకి ఇచ్చి, ఇలాంటి చోళీ మరి ఒకటి ప్రపంచంలో ఎక్కడా లేదు అన్నాడు. దర్జీ వాడి పనితనాన్ని బేగం చాలా ప్రశంసించింది. కొన్ని రోజులు గడిచాక బేగం ఆ చోళీ ధరించి నగరంలోకి వెళ్ళింది. ఒకచోట ఆమెకి ఒక స్త్రీ కనిపించింది. ఆ స్త్రీ కూడా తాను ధరించిన చోళీ లాంటిదే ధరించి ఉంది. ఆగ్రహంతో ఆమె రాజభవనానికి తిరిగి వచ్చి, నా చోళీ లాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదంటిరే, ఎవరో సామాన్య స్త్రీ ఇలాంటి చోళీయే తొడుక్కుని ఈ సాయంకాలం నాకు కనబడింది అని బాదుషాతో చెప్పింది. అసంభవం, నీ చోళీ లాంటిదై ఉండదు అన్నాడు బాదుషా. నా కళ్ళతో నేను చూశానే, నా మాటల్లో నమ్మకం లేదా అని బేగం అడిగింది. బేగం చెప్పిన విషయం దర్యాప్తు చేయించిన మీదట దర్జీ గులాబ్ భార్య కూడా బేగం ధరించిన చోళీ లాంటిదే ధరించి ఉన్నట్టు బయటపడింది. బాదుషా దర్జీవాడిని వాడి భార్యని పిలిపించి, దుర్మార్గుడా, నన్నే మోసం చేస్తావా అని దర్జీని అడిగాడు. ప్రభు, నా వల్ల ఏ తప్పు లేదు, నా మీద అంతమందిని కాపలా ఉంచారు కదా, నేను దొంగతనం ఎలా చేస్తాను అన్నాడు దర్జీ. అలా అయితే బేగంకి కుట్టిన చోళీ లాంటిది నీ భార్యకి ఎలా వచ్చింది అని బాదుషా అడిగాడు. మహాప్రభు, గుడ్డ అదే, కానీ నేను దాన్ని దొంగిలించలేదు. జరిగిందేమిటో తమరు చిత్తగించాలి. నేను 4 రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా దివాణంలో పనిచేశాను. నన్ను పిలవడానికి వచ్చిన నా కొడుకు నలుగురు ఎదుట నన్ను ధిక్కరించి మాట్లాడసాగాడు. కోపం వచ్చి వాడి మీద నా పాదరక్షని విసిరాను. వాడు దాన్ని తీసుకుని పారిపోసాగాడు. కత్తిరించగా మిగిలిన గుడ్డ ముక్కలు అందులోనే పెట్టాను నేను. అదే జ్ఞాపకం వచ్చి వాడిని పట్టుకోమని కేకపెడితే కాపలా వాళ్ళు నా మాట విన్నారు కాదు. నేను ఇంటికి వెళ్ళి చూసుకుంటే పాదరక్షలో గుడ్డ ముక్కలు కనిపించలేదు. దాన్ని చోళీగా కుట్టించుకుని నా భార్య తొడుక్కోగా ఈ సాయంకాలమే నేను చూశాను. నా భార్య తొడుక్కోకపోయినట్టు అయితే దాన్ని తమకి తప్పక ఇచ్చేసి ఉందును. ప్రభువులు తొడిగి విడిచినవి
మేం కట్టుకోవలసిన వాళ్ళవే గాని మేం విడిచినవి ప్రభువులు ఎలా తాకుతారు? నా వల్ల ఏదైనా తప్పుంటే తల తీయించండి అన్నాడు దర్జీవాడు. వాడి యుక్తికి బాదుషా ఆశ్చర్యపోయాడు. ఆ దర్జీది కూడా బీర్బల్ జన్మస్థలమేనని తెలిసాక బాదుషాకి వాడి మోసం చూసి సంతోషం కూడా కలిగింది. ఆయన ఆ దర్జీ దంపతులకి బహుమానాల్ని ఇచ్చి అక్కడి నుంచి పంపించేశాడు. కథ కంచికి మనం ఇంటికి చిన్న కథ చాలా సరదాగా ఉంది కదా. ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను. మీ ముందుకి కొత్తగా వస్తూ ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మర్చిపోకుండా మా కథను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు కనుక ఇది మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి మనం ఇంటికి మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం.